రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును ఏసీబీ అదుపులోకి తీసుకుంది. నీటిపారుదల శాఖలో మురళీధర్ రావు పనిచేశారు. ఆయన ఏసీబీ బంజారా హిల్స్ లో అదుపులోకి తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ విచారణ చేపట్టింది. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును ఏసీబీ అదుపులోకి తీసుకుంది. నీటిపారుదల శాఖలో మురళీధర్ రావు పనిచేశారు. ఆయనను ఏసీబీ బంజారా హిల్స్ లో అదుపులోకి తీసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ విచారణ చేపట్టింది. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లో 10 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రవీణ్. సోనీ, అయితే ఏసీబీ వలలో మరో ఇరిగేషన్ పెద్ద చాప చిక్కిందని తెలుస్తుంది. కాళేశ్వరం కమిషన్ లో మెయిన్ గా పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన ఏసీబీ అధికారులు అయితే ఒక నజర్ పెట్టారని తెలుస్తుంది. ఇదే క్రమం లోపల అయితే ఈ రోజు హైదరాబాద్, కరీంనగర్, జైరాబాద్ లో 10 చోట్ల ఏసీబీ అధికారులు అయితే సోదాలు చేస్తున్నారు. ఆ ఏసీబీ అదుపులో నీటిపారుదల శాఖ మాజీ రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు కూడా ఏసీబీ అధికారులకైతే చిక్కినట్టుగా తెలుస్తుంది. అయితే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కోణం లోపల అయితే ఈ రోజు ఉదయాన్నే 10 చోట్ల హైదరాబాద్ తో పాటు మొత్తం టోటల్ గా 10 చోట్ల ఏసీబీ అధికారులు అయితే రైడ్లు నిర్వహిస్తున్నారు. ఈ కేసు లోపల మొత్తం టోటల్ గా అవినీతి జరిగిందంటూ కూడా అయితే తెలుస్తుంది. ఆస్తులకు మించి ఆదాయంకు మించి ఆస్తులు ఉన్న కేసు లోపల మొత్తం విచారణ చేపడుతున్నారు. ఎక్కడెక్కడ ఈయనకు సంబంధించిన ఆస్తి ఉన్నాయో అవన్నీ పత్రాలతో సహా, ఆధారాలతో సహా ఆయన ముందుంటి మొత్తం టోటల్ గా వాటికి సంబంధించిన మొత్తం పూర్తి డీటెయిల్స్ కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది. లావాదేవీలో లెక్కకు లేనటువంటి లావాదేవీలు ఉన్న నేపథ్యంలో ఆ లావాదేవీలకు సంబంధించిన పత్రాల గురించి ఈయనకు ఉన్నటువంటి ఏవైతే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో బ్యాంక్ అకౌంట్ కు దానికి సంబంధించిన మొత్తం ఆస్తుల వివరాల పైన కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు అయితే ఉదయం నుండే దాడులు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈయనకు సంబంధించిన ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా పోలీసులు ఏసీబీ అధికారులు అయితే ఈయన అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రవీణ్, రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును అంటే ఏ సమయంలో ఏసీబీ అదుపులోకి తీసుకుంది? అయితే ఇతను ఏసీబీ అధికారులు మాజీ రిటైర్డ్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మురళీధర్ ఇప్పుడు గతంలో కాళేశ్వరం కమిషన్ లోపల మొత్తం టోటల్ గా ఈయన అయితే అక్కడ ఉన్నారు. కాబట్టి కాళేశ్వరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి ఈయన అయితే లెక్కకు మించి ఆస్తులు ఉన్న కేసులో మొత్తం టోటల్ గా ఈయన గురించి అయితే ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండే ఈ యొక్క రైట్స్ కొనసాగుతున్నాయి. ఇంకా రైట్స్ కంటిన్యూ జరుగుతుంది. ఈయనకు సంబంధించిన బంధువులు కానీ ఈయనకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు అయితే రైడ్ చేస్తున్నారు. మొత్తం టోటల్ గా హైదరాబాద్ తో సహా 10 చోట్ల కూడా ఏసీబీ అధికారులు రైడ్ చేస్తున్నారు. కాబట్టి ఆ యొక్క పత్రాలు ఏవైతే ఈయనకు సంబంధించిన ఆ యొక్క ఆస్తి పత్రాలు ఉంటాయో వాటికి లెక్కకు మించి ఉన్నాయి. కాబట్టి దాని ఆధారంగా మొత్తం టోటల్ గా అయితే కూపీ లాగుతున్నట్టు అయితే తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.